గుంటూరులో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంలో కీలక పనులు మొదలయ్యాయి. రైల్వే ట్రాక్పై ఉన్న బ్రిడ్జ్ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. 500 టన్నులు 350 టన్నులు 2 భారీ క్రేన్లు తీసుకొచ్చి వంతెన తొలగిస్తున్నారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వంతెన తొలగింపు పనులు చేపట్టారు. రైల్వే ట్రాక్పై ఉన్న వంతెనను 3 బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్ను మళ్లీ 5 సబ్ బ్లాకులుగా కట్ చేసే పనులు మొదలయ్యాయి. తర్వాత భారీ క్రేన్ల సాయంతో బ్లాకులను తొలగించనున్నారు. 30 రోజుల్లో వంతెన తొలగింపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఆర్ఓబీ నిర్మాణంలో కీలకమైనటువంటి పనులు మొదలయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి వంతెన తొలగించడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది కూడా కొంత లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి తొలగించాలి. ఎందుకంటే ఈ వంతెన కిందనే రైల్వే ట్రాక్ కూడా ఉండడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందికి కలగకుండా కూడా ఈ వంతెనని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన కంపెనీ దీనికి సంబంధించి ఈ వంతెన తొలగించే కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది. ప్రస్తుతం మనతో పాటు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. అసలు ఈ వంతెనని ఎలా తొలగిస్తారో, రైళ్ల రాకపోకలకి ఇబ్బందులు లేకుండా ఏం చర్యలు చేపడుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ వంతెనని తొలగించడానికి ఏం చేస్తారు? అంటే ఇప్పుడు హెవీగా క్రేన్లు వచ్చాయి, ఇవి ఎంత కెపాసిటీ ఉంటుంది, ఇది ఎలా తొలగిస్తారు అసలు? మీరు చూస్తున్న క్రెయిన్స్ వచ్చేసి 500 మెట్రిక్ టన్స్ అండి. సో 500 మెట్రిక్ టన్ వరకు లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ప్యానల్ చేస్తున్నామో ఈ మొత్తం బ్రిడ్జ్ని 5 భాగాలుగా పెట్టుకున్నాము. 5 స్పాన్లు ఉంటాం. దాన్ని మధ్యలో స్పాన్ నుంచి ముందు మొదలు పెడదామని ఇప్పుడు మీరు చూస్తుంది మధ్యలో స్పానే. సో మధ్యలో స్పాన్కి ఆ క్రేన్కి మన కనీసం 35 మీటర్ల డిస్టెన్స్ వస్తుంది రేడియస్. సో ఆ రేడియస్కి 45 టన్నుల కెపాసిటీ ఉంటుంది. మనం చేసే డివిజన్ అయితే ప్యానల్ ఏదైతే ఉందో 29 టన్నులది. సో సేఫ్ సైడ్ ఆ 29 టన్నులకి మనం ఒక్కొక్క ప్యానల్ని డివైడ్ చేసి ఆ ప్యానల్ ముక్కల కింద వైర్స్ ఆర్ రోప్ కటింగ్ అంటాము. ఇప్పుడు మీరు ఏదైతే అరేంజ్మెంట్ చూస్తున్నారో దాన్ని వైర్స్ ఆర్ రోప్ కటింగ్ అంటాము. ఆ వైర్స్ ఆర్ రోప్తో ఒక కేక్ ముక్కల్లాగా పీసుల్లాగా కట్ చేసి దాన్ని తీస్తాం. సో దీంట్లో ముఖ్యంగా సపోర్ట్ ఆర్ గైడెన్స్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. వాళ్ళు చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత స్పీడ్గా ఈ పని కూడా అవ్వదు. సో ఇప్పుడు ఈ వంతెన మొత్తం డిస్మాండిల్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? సార్ ఎక్స్పెక్టెడ్ టైం అయితే 29 డేస్ వేసామండి, 30 డేస్. ఓకే. సో అన్నీ అనుకరించి అన్నీ బాగానే జరిగితే ఇంకొంచెం ముందే చేయడానికి ట్రై చేస్తాం. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఆర్ఎండి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మానిటరింగ్ ఉండాలి. కాంట్రాక్టర్ సైడ్ వాళ్ళు 100% సపోర్ట్ మేమే చేస్తున్నాం ఎటు తిరిగి, అండ్ రైల్వే. సో ఆల్ 3 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్లో వెళ్తున్నాము. టైం కరెక్ట్గా మాకు బ్రేక్ టైమ్స్ అనేది కరెక్ట్గా దొరికితే హోప్ఫుల్లీ ఇంకొంచెం 2-3 రోజుల ముందే క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఇప్పుడు ఈ వంతెన కట్ చేసే సమయంలో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది రాకుండా అంటే మీరు కట్ చేసే దానికి సంబంధించి రైళ్లు నిలిపివేత ఏమైనా జరుగుతుందా? అస్సలు జరగదండి. అదే నేను అంది ఇందాక, రైల్వే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ టైమింగ్స్ బట్టి ఎప్పుడైతే ట్రైన్ టు ట్రైన్ మధ్యలో గ్యాప్ ఉంటుందో దాంట్లో టెంపరీ బ్లాకేజ్ అనేది తీసుకుంటారు. సో రైళ్లు వచ్చే టైంకి మేము పనిచేసేది ఏముండదు. సో వాళ్ళు ఇచ్చిన టైం ఏదైతే ఉందో ఆ టైంని యూటిలైజ్ చేసుకొని ఆ గ్యాప్లో మేము వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో వాళ్ళు అదైతే మాకు చాలా బాగా టైమింగ్ సెట్ చేసి ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇది ఒక బ్లాక్, ఏదైతే మొత్తం ఈ వంతెన్ని 3 బ్లాకులుగా చేశారో మళ్ళీ ఆ 3 బ్లాకుల్లో కూడా ఆ ఒక్కొక్క బ్లాకుని 5 భాగాలుగా విభజించడం జరిగింది. సో అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నది ఫస్ట్ బ్లాక్లో ఉన్నటువంటిది. ఫస్ట్ బ్లాక్లో ఉన్నది ఒక పీస్ అనేది, ఏదైతే ఈ బ్లాక్నే మళ్ళీ 5 బ్లాకులుగా చేశారో అందుట్లో ఒక బ్లాక్. సో ఇలాగ హోల్స్ చేసేసి సో ఇక్కడి నుంచి ఇది 500 టన్నుల క్రేను. సో 500 టన్నుల క్రేన్ కాబట్టి దానికి ఎంత ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసినటువంటి బ్లాకు ఎంత వెయిటేజ్ ఉంటుందో చూసుకుంటారు. దాని ప్రకారం ఎలాగ చేయాలనేది కూడా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో దాని ప్రకారం అక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్లేడ్ అయితే ఏదైతే ఉందో ఆ వంతెన్ని కట్ చేయడానికి సో ఇది ఆ రోప్ ఉంది చూసారా. సో అది వంతెన్ని కట్ చేస్తుంది, పీసులుగా కట్ చేస్తుంది, ఒక్కొక్క బ్లాక్గా కట్ చేస్తుంది. సో ఈ బ్లాకులు ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్రేన్ ద్వారా ఏదైతే 500 టన్స్ క్రేన్ ఉందో దీని ద్వారా కూడా ఒక్కొక్క పీస్ని కూడా తీయటం జరుగుతుంది. పైనుంచి 40 పీసులుగా చేస్తారు, ఎందుకంటే వెయిటేజ్ అంచనా వేస్తారు. సో వెయిటేజ్ ఎంత ఉందో చూసుకొని ఒక్కొక్క బ్లాకు దాదాపుగా 25 టన్నుల నుంచి కూడా 30 టన్నుల లోపు ఉండేలాగా ఒక్కొక్క పీసు ఉండేటట్టుగా ఒక బ్లాక్ ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ బ్రిడ్జికి సంబంధించి హోల్ వేశారు. హోల్ వేసిన తర్వాత ఈ ఏదైతే రోప్ ఉందో ఈ రోపు ద్వారా కట్ చేస్తారు. సో ఇక్కడికి సో ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఒక పీస్ లాగా బ్లాక్ లాగా కట్ చేయడం జరుగుద్ది. ఇలాగ స్టెప్పుల వారీగా రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి వంతెన ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో దీన్ని పీసులుగా కట్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కంప్లీట్గా
చేయటం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పనికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 30 రోజుల పాటు పడుతుందనే అంచనా వేశారు. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైల్వే అధికారులు, R&B అధికారులు అందరి ఆ సహకారంతో ఈ పనులు చేస్తున్నారు. దాదాపుగా అనుకున్న టయానికైతే మాత్రం వంతెన్ని డిస్మాండిల్ చేయడం అనేది అయితే పూర్తవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, NTV, గుంటూరు జిల్లా.